ఏంటండి బ్రిక్, బిఆర్ఐసి, బ్రిక్ అనేటువంటి మాటని ఉపయోగించినటువంటి వ్యక్తి ఎవర్రా అంటే 2001వ సంవత్సరంలో, ఎప్పుడండి 2001వ సంవత్సరంలో నీల్, ఎవడండి నీల్, ఇతని పూర్తి పేరు ఏంటో అంటే జిమ్ ఓ నీల్ అనేటువంటి శాస్త్రవేత్త, ఆర్థికవేత్త జిమ్ ఓ నీల్. ఏం పేరండి? జిమ్ ఓ నీల్ అనేటువంటి ఒక ఆర్థికవేత్త ఈ బ్రిక్ అనేటువంటి ఒక పదాన్ని మొదటిసారిగా వాడడం జరిగింది. అయితే ఈ బ్రిక్ అనేటువంటి ఈ సమ్మిట్ అనేది ఎప్పుడు ఏర్పాటు కాబడింది అన్న విషయానికి వచ్చినప్పుడు, ఈ బ్రిక్ యొక్క కమిటీ అనేది ఎప్పుడు ఏర్పడిందంటే 2008వ సంవత్సరంలో ఏర్పడింది. అయితే దీని యొక్క మొదటి సమావేశం ఎప్పుడు జరిగింది అంటే 2009వ సంవత్సరంలో మొట్టమొదటి సమావేశం జరిగింది. అయితే ఈ 2009లో మొదటి సమావేశం ఎక్కడ జరిగింది అంటే రష్యా దేశంలోనే జరిగిందండి. ఎక్కడ జరిగిందండి? రష్యాలో జరిగింది. అయితే యెకటెరిన్బర్గ్, ఏ నగరం అండి? యెకటెరిన్బర్గ్ అన్నటువంటి ఈ నగరంలో మొట్టమొదటి సమావేశం జరిగింది. అయితే ఈ 2009లో జరిగినటువంటి మొట్టమొదటి సమావేశానికి హాజరు కాబడినటువంటి దేశాల సంఖ్య ఎంత అంటే కేవలం 4 దేశాలు. ఆ 4 దేశాల కోసం ఏర్పడింది. ఆ 4 దేశాలతో ఏర్పడినదే బిఆర్ఐసి. అంటే అప్పటికి అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్నటువంటి దేశాలైనటువంటి బ్రెజిల్, రష్యా, ఇండియా, చైనా. బ్రెజిల్, రష్యా, ఇండియా, చైనా అనేటువంటి అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్నటువంటి ఈ దేశాలు కలిసి మనకు బ్రిక్ అనేటువంటి సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఇది ఒక కూటమిగా ఏర్పడింది. ఎప్పుడు అంటే 2008లో. దాని యొక్క మొదటి సమావేశం 2009లో రష్యా దేశంలోని యెకటెరిన్బర్గ్ అనేటువంటి నగరంలో జరగడం జరిగింది. అయితే రెండవ సమావేశం 2010వ సంవత్సరంలో, 2010వ సంవత్సరంలో రెండవ సదస్సు జరిగింది. ఈ రెండవ సమావేశం ఎక్కడ జరిగింది అంటే బ్రెజిల్ దేశంలో జరిగిందండి. ఎక్కడ జరిగిందండి? బ్రెజిల్ దేశంలో జరిగింది. అయితే దీని ప్రత్యేకత ఏంటంటే 2010లోనే మనకు ఒక కొత్త దేశం దీనిలో సభ్యత్వాన్ని పొందింది. ఆ కొత్త దేశం ఏంటంటే దక్షిణ ఆఫ్రికా. సో ఈ దక్షిణాఫ్రికా 2010లో సభ్యత్వం పొందింది. సో అప్పటి నుండి అంటే 2010వ సంవత్సరం నుండి బ్రిక్ అనేటువంటి ఈ సంస్థ కాస్త బ్రిక్స్గా మారిందండి.